వెల్కమ్ టు #యూ నేను మీ వెంకట్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏదైతే అగ్రవర్ణ పేదలకు సంబంధించి అభ్యున్నత ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నర్ గారిని కూడా కలవడం కూడా జరిగింది. సో మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు సో రవీందర్ రెడ్డి గారు. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ఇప్పుడు గవర్నర్ గారిని కలిశారు, ఏమని మీకు స్పందన ఎలా ఉంది? అయితే మేము ఈరోజు ముఖ్యంగా గవర్నర్ గారిని కలవడం ఏంటంటే, ఈ రాష్ట్రంలో 1,10,00,000 జనాభా అగ్రవర్ణాలు, అంటే సుమారు 30% జనాభా ఉన్నటువంటి అగ్రవర్ణాలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, ఒక కమిషన్ లేదు, ఒక కార్పొరేషన్ లేదు, ఒక హాస్టళ్ళు లేవు, ఒక స్టడీ సర్కిల్ లేవు. తర్వాత వీళ్ళ కొరకు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు లేవు ఈ ప్రభుత్వం. మరి ఈ అగ్రవర్ణాలు కూడా ఈ దేశ పౌరులు, ఈ రాష్ట్ర పౌరులు ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతారు. ఈ ప్రభుత్వాలకు పన్నులు కట్టినప్పుడు అందరికీ సమగ్ర అభివృద్ధి జరిపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. అదేవిధంగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్ని వర్గాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ కొన్ని వర్గాలకు దాపుగా నిలబడుతూ ఈ అగ్రకులాలకు ఒక ముసుగు తొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేస్తున్నాయి. అయితే ఇది ఎక్కడి నేపథ్యం అంటున్నా, ఇప్పుడు పేదోళ్ళు అన్ని కులాలు ఉన్నారు, ధనవంతులు అన్ని కులాలు ఉన్నారు. ఏ కులాలు ఉన్నా కానీ పేదలకు అందరికీ కానీ అభివృద్ధి సంక్షేమం అందాలి, రిజర్వేషన్లు అందాలి. కానీ ధనికులు ఏ కులంలో ఉన్నా వారికి అభివృద్ధి జాబితాలో నుంచి వాళ్ళని చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో ఇంత జనాభా 30% ఉన్నటువంటి ఈ జనాభాకు కనీసం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదా అండి? అంటే ఈ రాష్ట్ర పౌరులకు అగ్రకులాలు ఈ రాష్ట్ర పౌరులు కాదా? మరి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉండాలి కదా. కనీసం ఒక ఐఏఎస్ఓ, ఒక ఐపీఎస్ఓ, ఒక ఐఏఎఫ్ఎస్ఓ చదవాలంటే ప్రతిభ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి స్టడీ సర్కిల్ లేవు. మరి అది ఎట్లా కరెక్టు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నాయి, అవి ఉండాల్సిందే, వాళ్ళకు ఉండడం మేము కూడా కావాల్సిందని కోరుకుంటున్నాం. కానీ వీళ్ళల్లో కూడా ప్రతిభ ఉన్న వాళ్ళకి కావాలన్నా వద్దా? మరి ఇది ఎక్కడి నేపథ్యం? అంటే అగ్రకులం అనే ముసుగు దొడగడం ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాలి, కళ్ళుండి చూడనట్టు గమనిస్తున్నది. అందుకొరకు నేనేమంటున్నంటే, ఎట్టి పరిస్థితుల తక్షణమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది, కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి గవర్నర్ గారికి మేము ముఖ్యంగా ఒక డిమాండ్ ముందలుంచడం జరిగింది. ఇప్పుడు కుల విద్వేషాలు రెచ్చగొట్టబడుతున్నాయి. ఎందుకంటే ప్రతిదానికి అగ్రకులాలను నిందిస్తున్నారు, అగ్రకులాలను అవమానిస్తున్నారు, అగ్రకులాల ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారు, అగ్రకులాల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు. ఏ కులం గౌరవమైనా ఆ కులాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఏ కులాలైనా ఎదుటి కులాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ నేపథ్యాన్ని తొలగి అగ్రకులం అనేటువంటి దాన్ని ఒక ముసుగు తొడిగి వారి మీద నిందలు, అపనిందలు, అవమానాలు ఇవన్నీ వేయడం కరెక్ట్ కాదు. అట్లా ఎవరైనా ఈ సమాజంలో వాళ్ళ మీద అవమానాలు కానీ, వాళ్ళ మీద నిందలు కానీ, వాళ్ళను సంఘ విద్రోహులుగా చిత్రీకరిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ప్రభుత్వం ఈ దిశగా చట్టాలు కూడా తయారు చేయాలని, అందుకు మీ గవర్నమెంట్ కూడా తగిన ఆదేశాలు ఇవ్వాలని మేము ఈ విషయంలో గవర్నర్ గారికి ముఖ్యంగా మేము ఈ డిమాండ్ ముందలుంచడం జరిగింది. సో ఈబీసీ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి మీరు ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా, లేకపోతే ప్రభుత్వంలో ఎవరైనా కలిసారా ఇప్పటివరకు? మేము ప్రభుత్వం దృష్టికి అనేక సంవత్సరాల నుంచి తీసుకొని పోతూనే ఉన్నాం. గత 16 నెలల నుంచి కూడా ప్రభుత్వం దృష్టికి అనేక దఫాలుగా తీసుకెళ్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అంతేకాదు, మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? అగ్రవర్ణ పేదలను ఆదుకోవాలని పెట్టారు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉండాలని పెట్టారు, కార్పొరేషన్ ఉండాలని పెట్టారు, కమిషన్ ఉండాలని పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత మరి ఇది ఎందుకు చేయరు? అగ్రవర్ణ పేదలకు ఎందుకు చేయరు? ఇప్పుడు కుల జనగణన చేశారు, మరి అగ్రవర్ణ పేదలకు కూడా చేయాలి కదా. నువ్వు పెట్టావు కదా, నీ ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టావు కదా, అగ్రవర్ణ పేదలకు సంక్షేమ మండలి పెట్టేస్తా, కార్పొరేషన్ పెట్టేస్తా, ఇవన్నీ మేము ఆదుకొని తీర్తామని పెట్టారు కదా. మరి ఎందుకు విస్మరిస్తారు? ప్రభుత్వం వచ్చి దగ్గర సంవత్సరంన్నర అయింది. అందుకనే మేము అనేక సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి కూడా ఇదే అంశంపై మరి మీరు నాయకులను కలిసారా? ముఖ్యమంత్రి గారిని కలవడం ప్రయత్నం చేశారా? ముఖ్యమంత్రి గారికి నేను 2 సార్లు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత క్రమంలో కలవడానికి నేను ప్రయత్నం చేసిన. సరే, ముఖ్యమంత్రి గారి టైం దొరకలేదు. తర్వాత మంత్రుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా లోగడ తీసుకొని పోవడం జరిగింది. మళ్ళీ కూడా మేము ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, మంత్రులను కలుస్తాం, ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. మేము ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో, గవర్నరు, రాజ్యాంగ ప్రదాత ఎవరైతే ఉన్నారో మాకు జరిగేటువంటి అన్యాయాలను వారి దృష్టికి తీసుకుపోవడానికి మేము ముఖ్యంగా గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. గవర్నర్ గారు కూడా మేము చెప్పినవన్నీ సానుకూలంగా విని స్పందించిండు. మీ డిమాండ్లు న్యాయమైనవి, ఇవి పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది అనే విధంగా గుర్తించడం జరిగింది. సో ఈబీసీ సంక్షేమ సంఘం ఒకవేళ ఏర్పాటు అయితే మీకు ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు? చూడు బ్రదరు, మీరు మంచి ప్రశ్న వేశారు. న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రతి వర్గానికి ఒక సంక్షేమం ఉంది. మీకు తెలుసు, ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, బీసీలకు ఉంది. కానీ వాళ్ళకు ఉంది ఎందుకు అని అనట్లేదు మనం. కానీ ఈ జనాభా ఉన్నప్పుడు ఈ వర్గాలకు చెప్పుకోవడానికి ఒక సంక్షేమం ఉండాలి కదా. ఎవరికి చెప్పాలి? మాలో ఆకలి చావులు ఉన్నాయి, మాలో ఆత్మహత్యలు ఉన్నాయి, మాలో పిల్లలు పెళ్లి చేయలేని పరిస్థితి ఉంది, మాలో నిరుద్యోగం ఉంది, మాలో చదువుకోలేనటువంటి స్థితి ఉంది, మాకు హాస్టళ్ళు లేవు, మాకు స్కాలర్షిప్ లేవు. మేము ఎవరికి పోయి చెప్పుకోవాలి చెప్పండి? మాకు ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందనుకో, మా యొక్క వినతులు కానీ విజ్ఞాపనలు కానీ మేము ఇవ్వడం జరుగుతుంది కదా, చెప్పడం జరుగుతుంది కదా. అది నేను అడుగుతున్నా. అట్లనే కార్పొరేషన్ ఉందనుకోండి, కార్పొరేషన్ ఉంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు లోన్లు వస్తున్నాయి. మరి ఈబీసీలకు కూడా అగ్రవర్ణ ఎవరైతే పేదలు ఉండరో, ఎవరైతే అర్హులు ఉండరో వాళ్ళకే కావాలంటున్నాం మేము. ఇప్పుడు అందరిలాగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళను అవసరం లేదు. మీరు పేదలనే గుర్తించండి, పేదలకే ఇవ్వండి మేము అనేది. తర్వాత అదేవిధంగా మీరు చూడండి బ్రదరు, స్టడీ సర్కిల్. ఇప్పుడు ప్రతిభ ఉంటుంది, మంచి విజ్ఞానవంతుడు ఉంటాడు, కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలంటే కనీసం చదువుకోలేనటువంటి స్థితి. మరి ఎక్కడ చదువుకోవాలి? ఇప్పుడు అమ్మ నాన్నలు కొంతమంది వికలాంగులైన వాళ్ళు ఉన్నారు, అనాథలైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఈ పిల్లలకు తల్లి తండ్రి లేనటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. మరి ఎవరు? ప్రభుత్వమే కదా అనాథలకు. మరి ఈ ప్రభుత్వం స్టడీ సర్కిల్ ఈ అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఎందుకు పెట్టలేదని నేను ప్రశ్నిస్తున్నా. అంటే మీరు అగ్రకులం అనే ముసుగుదొడిగి వీళ్ళని అణిచివేస్తున్నారు. మీరు ఓట్ల కొరకు కొంగ జపం చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు కూడా. అది ఏ పార్టీ అయినా ఉండొచ్చు, నేనైతే నిర్దిగ్ధంగా చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు ఒక్కటే మేము హెచ్చరిక దలుచుకున్నాం. ఈ ప్రభుత్వాలు ఈ అగ్రవర్ణ పేదలను గుర్తించి వీళ్ళకు తక్షణమే కార్పొరేషను, కమిషను, స్టడీ సర్కిల్, వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అందరి సంక్షేమం కొరకు ఎట్లయితే బడ్జెట్ కేటాయిస్తారో ఈబీసీలకు కూడా 10,000 కోట్లు బడ్జెట్ కేటాయించాలనేటువంటిది నా యొక్క ప్రధానమైనటువంటి. అగ్రకులాలకు సంబంధించి విద్యార్థులపై మీరు ఏదైతే పోరాటం చేస్తారో ఈ విద్యార్థుల కోసం లేకపోతే రాజకీయ ఏదైనా లబ్ధి కోసం కూడా మీరు ఏమైనా ప్రయత్నం చేసే ఆలోచన ఉందా? బైసాబ్, మీరు ఎల్లాంక అడిగిన ప్రశ్న మంచిదే. ఇది రెండో ప్రశ్న కూడా చాలా మంచిది. ఎందుకంటే మీకు తెలుసు, అగ్రకులాలలో కూడా నేను అవునన్నా కాదన్నా మంత్రుల కొరకు ఎగబాకుతుర్రు, ముఖ్యమంత్రుల కొరకు ప్రాకులాడుతుర్రు, ఎమ్మెల్యేల కొరకు ఇంకా ఎగిసి తొగిసి పడుతున్నారు. కానీ ఈ వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి అనే వ్యక్తి 2003 నుంచి కూడా ఏ పదవులకు ఎగబాకకుండా అగ్రవర్ణ పేదల కొరకే ప్రాకులాడినటువంటి వ్యక్తి, పోట్లాడినటువంటి వ్యక్తి. అంటే ఇది నేను చెప్పుకోవడం కాదు. ఆనాడు గద్దర్ బతికుండగా ఒక మాట అన్నాడు, అయ్యా మీ దాంట్లో అందరు మంత్రులు కావాలంటారు, ముఖ్యమంత్రులు కావాలంటారు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలి, ఏం బిడ్డ నువ్వు అగ్రవర్ణ పేదల కొరకు ఈ పేదలకు ఇది కావాలి అది కావాలంటారు, ఎవరిని చూడలేదు, నేను ఒక్కనే చూసిన, నీ వెనకమని నేను గజ్జ కడతాను, నీతో పాటు నేను ప్రయాణం చేస్తున్నాడు. ఎవరు? ఆనాడు గద్దర్ గారు. అంటే నేను అగ్రవర్ణ పేదల కొరకు కొట్లాడి 2008లో స్కాలర్షిప్లు పెట్టించిన రాజశేఖర రెడ్డి గారితో, 2008-9లో ఫీ రియంబర్స్మెంట్ పెట్టించిన. అంటే అగ్రికల్చర్, బీఈడి, లా, మెడిసిన్, ఏదైనా ఎనీ కోర్సు ఉచితంగా ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు వీళ్ళకి పెట్టించిన. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా నేనే పెట్టించా. ఆనాడు జరిగిన ఉద్యమాలు, ప్రధానమైనటువంటి ఉద్యమాలు 3 ఉద్యమాలు జరిగినాయి. ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఒక బీసీ ఉద్యమం, ఒక ఈబీసీ ఉద్యమం. ఈ ఉద్యమం కూడా ఇక్కడి నుంచే మొదలైంది. ఎస్ఆర్ సిన్హా కూడా ఆల్ ఇండియా ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయడానికి కారకులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రమే. మేము పార్లమెంట్ ముందర ధర్నా చేయడం జరిగింది. అప్పుడే వాళ్ళు ఈ ఎస్ఆర్ సిన్హా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 2008లో రికమెండేషన్స్ కొరకు మేము అక్కడ అనేక విజ్ఞప్తులు చేసిన ధర్మిలా వాళ్ళు ఒక రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక డ్రాఫ్ట్గా ఆనాడు తయారు చేశారు. తర్వాత మోడీ గారు 2019లో పార్లమెంట్లో బిల్లు పెట్టిండు. నేను 2004 నుంచి, అంటే
ఉండే ఇప్పటి వరకు అనుకోండి. అంతకుముందు కూడా బీసీ హక్కుల కొరకు మాట్లాడినా, బీసీ హాస్టళ్ల కొరకు మాట్లాడినా, బీసీ స్కాలర్షిప్లు కావాలని మాట్లాడినా, వికలాంగుల ఉద్యమాల పాల్గొన్నా, తర్వాత హోంగార్డు వేతనాలు పెంచమని పాల్గొన్నా, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో అన్ని సాంఘిక సామాజిక ఉద్యమాల్లో ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా నేను పోరాటం చేసినటువంటి వ్యక్తిని. మరి ఈ ఎమ్మెల్యేల కొరకు మంత్రుల కొరకు పాకులాడితే మరి నేను కాగలేకపోయినా, మరి నీకు చెప్పినట్టు 43 మంది రెడ్లు ఎమ్మెల్యేలు అన్నారు, మరి వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి ఎందుకు కాలేదు ఆలోచన చేయి. ఇంతమంది మంత్రులు ఎందుకు కాలేదు చెప్పు. నాకు అర్హత లేదా? నేను బీకామ్ ఎల్ఎల్బీ చదివినా, నేను విజ్ఞానవంతుని, చరిత్ర నిర్మించిన, నా చరిత్రను ఎవరు చెడపలేరు. మరి తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 3 వరకు తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్తో పాటు, ఆ తర్వాత సామాజిక ఉద్యమంలోకి వచ్చిన, మరి నేను కాలేదు. మరి దానికి నువ్వు కారణం చెప్పాలి. మరి ఇంకా రాజకీయ కోణం ఏముంది నా వెనక? ఇది తెలిసిన పుస్తకం ఈ వల్లపరెడ్డి రవీందర్ రెడ్డిది. ఫైనల్గా చెప్పండి, మీరు గవర్నర్ గారు కలిశారు. సో గవర్నర్ గారు ఎలా స్పందించారు, ఏం చెప్పారు? గవర్నర్ గారు చాలా చక్కగా స్పందించిండు. మేము చెప్పిందంతా సావధానంగా విన్నాడు. మీ డిమాండ్లు న్యాయమైనవి, నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాన్నాడు. ఇక్కడ గవర్నర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీకు కూడా మా యొక్క అగ్రవర్ణ పేదల యొక్క ఆకాంక్షలను మీరు గమనించి మాకు కూడా మీరు కృతజ్ఞులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి గారు. సో మొత్తానికి చూశారు కదా, ఏదైతే ఈబీసీకి సంబంధించి అగ్రకులాలకు సంబంధించి ఏదైతే గవర్నర్ గారిని కలవడం జరిగింది, ప్రభుత్వం వెంటనే ఏబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నర్ కూడా చాలా సానుకూలంగా స్పందించారని చెప్పేసి ఈబీసీ సంబంధించి ఏదైతే నేషనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్, రాజ్భవన్ నుంచి.